హలో అండి, వెల్కమ్ టు సుభ డిజైనర్స్. లాస్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్, బోట్ నెక్, బ్యాక్ ఓపెన్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించాను. సో ఈరోజు వీడియోలో ఆ బ్లౌజ్కి బెలూన్ హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. సో బెలూన్ హ్యాండ్ కట్ చేయడానికి మనకి క్లాత్ ఎక్కువే పడుతుంది. నార్మల్ హ్యాండ్ కన్నా కూడా బెలూన్ హ్యాండ్కి క్లాత్ ఎక్కువ కావాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం మామూలు హ్యాండ్గా నార్మల్ హ్యాండ్కి ఫోల్డ్ చేసినట్టుగా హ్యాండ్కి ఫోల్డ్ చేయకూడదు. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోల్డింగ్ మీద మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో చూసుకుని ఆ లెంత్ వరకు మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇప్పుడు ఈ డిజైన్ ఎట్లా వస్తుందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే నార్మల్ హ్యాండ్ అయితే కనుక మనం మామూలుగా కట్ చేస్తాం. సో నేను ఇప్పుడు మిడిల్లో కటింగ్ చేసేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ స్టెమ్స్ ఒక హ్యాండ్కి మనం ఇట్లా ఫోల్డ్ చేసాం కాబట్టి స్టెమ్స్ క్రిందికి ఒక హ్యాండ్కి పైకి ఒక హ్యాండ్కి వస్తాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం క్లాత్ని కట్ చేసేసి మిడిల్లో కట్ చేసి ఇప్పుడు మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకున్నాము అంటే మనకి ఫ్లవర్స్ పైకి స్టెమ్స్ కిందికి వచ్చేటట్టు మనం సెట్ చేసుకొని ఇప్పుడు కటింగ్కి మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ హ్యాండ్కి లైనింగ్ యూస్ చేయడం లేదు. సో ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ ఎంతో చూసుకోవాలి. మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉంది, మనకి 8.5 ఇంచెస్ ఉంది. సో 8.5 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9.5 ఇంచెస్ మనం హ్యాండ్ లెంత్ తీసుకుంటాం. సో ఇప్పుడు క్రింద పైన కూడా మనకి స్టిచెస్లో పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. సో ఇప్పుడు అట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఫ్రిల్స్కి ఎంత లెంత్ పెట్టాలి అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో హ్యాండ్ లెంత్ తీసుకున్న తర్వాత మనకి ఫ్రిల్ ఎంత పెడుతున్నాము అన్నది ఒకసారి మార్క్ చేసుకోవాలి. మన క్లాత్ని బట్టి మనం 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇప్పుడు 5 ఇంచెస్ పెడుతున్నాను, ఒక మార్క్ వేసాను. అదే కింద కూడా ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ 2 మార్క్స్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆ మార్క్ దగ్గర నుండి మనం నార్మల్ హ్యాండ్ ఎట్లా కట్ చేస్తాం అట్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆమ్ డౌన్ చుట్టుకొలత తీసుకుంటాం. సో ఆమ్ డౌన్ చుట్టుకొలత ఎంత వస్తుందో దానికంటే కూడా ఒక 1 ఇంచు తగ్గించుకుని మనం మెజర్మెంట్ తీసుకుంటాం. సో అలా ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ఎంత వస్తుందో చూసుకోవాలి. మనం నడుము లెంత్ ఎంత వస్తుందో అంతే చంక లెంత్ కూడా 7.5 ఇంచెస్ పెట్టుకుని ఆ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకుంటాం. సో ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాను. అదే పెద్ద సైజు అయితే కనుక 3.5 ఇంచెస్ దగ్గర చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని ఇప్పుడు మనం ఆ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ క్రింది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఆ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత హ్యాండ్ లూజ్ తీసుకున్నాం. అక్కడ కూడా ఆ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చుకి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకుందాం. సో ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్కి ఎట్లా మార్క్ చేసుకుంటామో ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని ఒక 1 ఇంచ్ దగ్గర నుండి డౌన్ చేసుకుంటూ మనం నార్మల్ హ్యాండ్ లానే కట్ చేసుకుంటాం. సో ఈ ఫ్రిల్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా మనం ఈ ఫ్రిల్స్ క్లాత్ ఎంత పెట్టాలనుకుంటున్నా అక్కడ ఒక్కొక్క టక్ పెట్టుకుంటాం. పైన ఒక టక్ మనకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని అక్కడ ఒక టక్ పెట్టుకుంటాము. సో అదే క్రింది కూడా ఒక టక్ పెట్టుకుంటాము. సో ఇక్కడ కూడా ఒక మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటాం. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం చంక డౌన్ దగ్గర కూడా ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి లో చంక కూడా తీసుకోవాలి. సో లో చంక తీసుకునేటప్పుడు నార్మల్ హ్యాండ్కి ఎలా తీసుకుంటాం అలానే ఫ్రిల్స్ దగ్గర నుండి వదిలేసి నెక్స్ట్ ఆ పార్ట్లో లో చంక తీసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది నేను బ్యాక్ పార్ట్ మిడిల్లో పెట్టాను. ఎందుకు అంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. మనం ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. సో మనం
కుట్టేటప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేసుకుని అప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇవి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. సో ఇప్పుడు ఇట్లానే మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను.